హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సురేష్ వీడియోలో మీకు వచ్చేసి చాలా మంది ఒక షార్ట్ అయితే పెట్టాను నేను రీసెంట్గానే. సో ట్యాంక్ లేకుండా వాషింగ్ మిషన్ యూజ్ చేయొచ్చు అని చెప్పి ఒక వీడియో అయితే పెట్టా. సో ఆ వీడియో కింద నేను మాట్లాడింది ఏంటంటే ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్పా. దాంట్లో మీకు కొన్ని డౌట్స్ అయితే వచ్చాయి. సో ఎలా పెట్టుకోవాలి, ఏది ప్రాసెస్, ఫుల్ వీడియో చేయమని చెప్పి. సో దానికోసం ఈ వీడియో అయితే ఎవరైతే ఒకవేళ మీ ఇంటి మీద కానీ ట్యాంక్ లేకుండా కానీ మీరు టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కానీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కానీ యూజ్ చేయాలంటే ఈ వీడియో మీకు చాలా బాగా అయితే హెల్ప్ అవుతుంది. ఎలా చేసుకోవాలి, ఎలా క్లారిటీ అయితే మీకు అయితే ఈ వీడియోలో అయితే ఇవ్వబోతున్నా. ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి మ్యాక్సిమం. సో మ్యాక్స్ మీరు వాడాలనుకుంటే టాప్ లోడ్ ఎక్కువ వాడుకోవచ్చు. ట్యాంక్ లేకుండా వాడాలంటే ఫ్రంట్ లోడ్ అనేది అంత యూజ్ చేయలేరు, ఎందుకంటే ఫ్రంట్ లోడ్లో మీకు అంత కన్వీనియంట్ అయితే ఉండదు. సో టాప్ లోడ్ కంటే మీకు సింగిల్ ఇన్లెట్ వాల్ వస్తుంది కాబట్టి మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ప్రాసెస్ అంతా చెప్తా, ఎలా చేసుకోవాలి, అసలు ఎలా చేసుకోవాలి, ఎట్లా మీరు ట్యాంక్ లేకుండా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్ కట్గా మీకు ఒక ఐడియా ఇస్తా. సో మీరైతే చేసుకోవద్దు. ఎవరైనా టెక్నీషియన్ ఉంటే టెక్నీషియన్ దగ్గర అయితే చేయించుకోండి, లేదంటే నాకు నియర్ బై ఉంటే నేనైతే మీకైతే ఇది ప్రాసెస్ ఎలా ఉంది, అసలు దగ్గరగా ఉంటే నేనే వచ్చి చేయించేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం దగ్గర అయితే ఉండరు, మీరందరూ నాకు దగ్గరలో అయితే ఛాన్సే ఉండదు ఉండేదానికి. సో ఖచ్చితంగా ఎవరన్నా కావాలనుకుంటే పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉండి ఎలా చేయించుకోవాలని చెప్పి. లేదంటే టెక్నీషియన్ దగ్గర మీరు ఒక ఐడియా ఇచ్చారంటే వాళ్ళు దీన్ని చేయిస్తారు, ఎంతో కొంత ఛార్జెస్ తీసుకొని. ఖచ్చితంగా మీకైతే హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఒకవేళ వాషింగ్ మిషన్ కావాలి, ఖచ్చితంగా యూజ్ చేయాలి, ఆటోమేటిక్ కావాలనుకుంటే ఇలా అయితే మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేసింది, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంది. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చేస్తే ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు ఒకవేళ ఓవర్ హెడ్ ట్యాంక్ లేకపోతే ఖచ్చితంగా దానికి ఒక ట్యాంక్ అనేది కింద అయినా అవైలబిలిటీ ఉండాలి. సో మీకు ఒక బ్యారెల్ కానివ్వండి, సో ఏదైనా ఒక ట్యాంక్ అయితే కింద అయితే ఉండాలి కంపల్సరీ. కింద ఒక ట్యాంక్ అనేది మీరు అరేంజ్ అయితే చేసుకోవాలి. ఆ ట్యాంక్లో వాటర్ ఫుల్గా ఉండాలి. సో ఏదైతే మీరు పైన ట్యాంక్ లేదనుకున్నారో అదే ట్యాంక్ కింద పెట్టుకోండి. ఏదైనా బ్యారెల్ ఉంటుంది కదా, బ్లూ కలర్ డ్రమ్, అలాంటిది ఏదైనా మీరు యూజ్ చేసుకొని దాంట్లో మోటార్తో మీరు వాటర్ అయితే ఫిల్ చేసి పెట్టుకోండి. సో ఇదొక ఫస్ట్ పాయింట్. దీంట్లో ఫిల్ చేసి పెట్టుకున్నాక మీకు నెక్స్ట్ వాషింగ్ మిషన్కి వచ్చేసరికి, సో వాషింగ్ మిషన్లో టాప్ లోడ్ వాషింగ్ మిషన్లో ఇలాంటి ఇన్లెట్ వాల్వ్ అనేది ఒకటి ఉంటుంది. సో దీంట్లో వాటర్ ఇన్లెట్ వాల్వ్ అనేది ఒకటి ఉంటుంది. సామ్సంగ్ కానివ్వండి, ఎల్జీ కానివ్వండి, ఏ వాషింగ్ మిషన్ అయినా కానీ ఇన్లెట్ వాల్వ్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఇది వచ్చేసి కొన్ని వాషింగ్ మిషన్స్లో ఏసీ వోల్టేజ్ ఏదైతే మనం కరెంట్ ఉంటుందో ఆ కరెంట్ మీద పనిచేస్తే, కొన్ని వచ్చేసి డీసీ వోల్టేజ్ మీద అయితే పనిచేస్తూ ఉంటాయి. సో ఎవరైతే ఏసీ వోల్టేజ్ మీద యూజ్ చేస్తూ ఉంటారో మ్యాక్సిమం ఏసీ వోల్టేజ్ ఉంటుంది. సామ్సంగ్ కానివ్వండి, ఎల్జీ కానీ ఇప్పుడు వచ్చే మోడల్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఏసీ వోల్టేజ్ మీద అయితే ఉంటాయి. సో ఏసీ వోల్టేజ్ ఉంటే కంపల్సరీ మీరైతే పెట్టుకోవచ్చు. ఏసీ వోల్టేజ్ కానీ ఉంటే మీరు ఈజీగా మీరైతే దీన్ని అయితే ఈ టెక్నిక్ అయితే యూజ్ చేసి ట్యాంక్ లేకుండా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఏసీ వోల్టేజ్ ఉంటుంది కదా, ఈ ఇన్లెట్ వాల్వ్ అనేది తీసేయాలి కంప్లీట్గా. మిషన్లో ఇన్లెట్ వాల్వ్ తీసేసి దీనికి వచ్చే 2 వైర్స్ ఉంటాయి. ఏవైతే మీకు కనెక్షన్కి దీనికైతే ఇస్తారో దీన్ని పవర్ ఆన్ చేయడానికి, ఆ 2 వైర్స్ని మీరు డైరెక్ట్ చేసి, డైరెక్ట్ కాదు దాని నుంచి జాయింట్ తీసుకొని మనకు కూలర్లో పంప్ యూజ్ చేస్తూ ఉంటాం. కూలర్లో కింద యూజ్ చేస్తూ ఉంటాం కదా మ్యాట్స్ తడవడానికి, ఆ కూలర్ పంప్ని తీసుకొని సో దానికైతే కనెక్షన్ అయితే ఇవ్వాలి. సో దానికి కనెక్షన్ ఇచ్చాక ఎప్పుడైతే ఇది సెన్సార్ ఇది ఆన్ చేస్తుందో మదర్ బోర్డ్ అనేది వాషింగ్ మిషన్ని, ఆటోమేటిక్గా కూలర్ మోటార్ అనేది ఆన్ అవుతుంది. ఆ ప్లేస్లో దీని ప్లేస్లో అది ఆన్ అవుతుంది, అది ఆఫ్ అవుతుంది. ఆ కూలర్ మోటార్ని డైరెక్ట్గా మీరు ఆ ట్యాంక్ అయితే ఏదైతే కింద ట్యాంక్ పెట్టుకున్నారో దాంట్లో డిప్ చేసుకోవచ్చు. సో దాంట్లో డిప్ చేసుకున్నాక దాని నుంచి కనెక్షన్ ఒక పైప్ అయితే కావాలి. సో కూలర్ మోటార్ పంప్ చేస్తారు కదా, పైప్ అనేది కంపల్సరీ పైప్ అయితే ఉండాలి. ఆ పైప్ను మీరు ఆ కూలర్ మోటార్ నుంచి డైరెక్ట్గా మిషన్లోకి తెచ్చి పెట్టుకోవచ్చు. సో మిషన్లో తెచ్చి పెట్టుకున్నాక ఆల్రెడీ నేను షార్ట్లో చూపించాను కదా ఎలా ప్రాసెస్ అని చెప్పి, ఆ పైప్ని డైరెక్ట్గా మీరు కూలర్ మీద ఏదైతే మిషన్ ఉంటుందో ఆ మిషన్ ఇన్లెట్ వాల్వ్కి అయితే కనెక్ట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మీరు కూలర్ మోటార్ ఎక్కడ కొంటారో, సో కూలర్ మోటార్ లోకల్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి. సో లేదనుకుంటే లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. ఏదైతే కూలర్ పంప్ ఉంటుందో ఆ పంప్ది అండ్ అలాగే ఏదైతే పైప్ ఉంటుందో ఆ పైపుని కూడా లింక్ అయితే కింద ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా. ఒకవేళ ఉంటే ఇస్తా ఖచ్చితంగా, లేదంటే మీరు లోకల్ మార్కెట్లో అయితే తీసుకోవచ్చు. డైరెక్ట్గా ఆ పైప్ని మీరు ఆ కూలర్ మోటార్కి అండ్ అలాగే డైరెక్ట్ అక్కడి నుంచి మీరు ఎంత లాంగ్ అయినా వేసుకొని డైరెక్ట్గా మీరు ఏదైతే మిషన్ ఉంటుందో మిషన్ ఇన్లెట్ వాల్వ్కి ఒక హోల్ అయితే ఉంటుంది, ఇలాంటి హోల్ అనేది. సో దానికి పెట్టేసి లోపలికి గన వదిలేశారంటే మీరు డోర్ క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, డోర్లో నుంచి పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఇన్లెట్ వాల్వ్ అనేది ఎక్కడైతే దీన్ని రిమూవ్ చేశారో అక్కడే మీకు పైప్ పెట్టేదానికి కూడా ఉంటుంది. ఆ పైప్లో నుంచి లోపలికి కానీ తీసేశారంటే డ్రమ్లోకి ఆటోమేటిక్గా ఎప్పుడైతే మీకు మిషన్ ఫుల్లీ ఆటోమేటిక్ కాబట్టి ఎప్పుడైతే మీరు ఇన్లెట్ వాటర్ తీసుకోవాలి అనుకుంటుందో అప్పుడు ఆటోమేటిక్గా కూలర్ మోటార్ ఆన్ చేస్తుంది. ఏదైతే మీకు కనెక్షన్ ఇచ్చారో కూలర్ మోటార్కి ఆ వైర్స్ త్రూ
మీకు కూలర్ మోటార్ ఆన్ అవుతుంది ఆటోమేటిక్గా. అక్కడి నుంచి మీకు వాటర్ అనేది డైరెక్ట్గా మీకు మిషన్లోకి వచ్చి అయితే పడిపోతాయి. సో ఎప్పుడైతే నిండుతుందో ఆటోమేటిక్గా మోటార్ అనేది ఆఫ్ అయిపోతుంది, డైరెక్ట్గా సైకిల్స్ అనేవి రన్ అయిపోతూ ఉంటాయి. సో సింపుల్ ప్రాసెస్. మీరు ఈ మోటార్ ప్లేస్లో కూలర్ మోటార్ పెట్టి డైరెక్ట్ మీరు ట్యాంక్లోకి అయితే డిప్ చేస్తున్నారు అంతే. దానికి మించి అయితే ఏమి అయితే దీంట్లో అయితే బ్రహ్మ విద్య అయితే ఏమి ఉండదు. సో సింపుల్గా అయితే చేసుకోవచ్చు, సింపుల్గా మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. కొంతమందికి ఏం జరుగుతుందంటే చాలామందికి ప్రెజర్ డ్రాప్ ఉంటుంది, ఇంటి మీద బాత్రూమ్ మీద ట్యాంక్స్ పెట్టేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మీరు ఈ టెక్నిక్ అయితే యూజ్ చేసి ప్రెజర్ అయితే పెంచుకోవచ్చు. సపరేట్గా ఒక ట్యాంక్ కానీ లేదంటే ఏదైనా బ్యారెల్ కానీ పెట్టుకొని దాంట్లో కానీ మీరు ఈ కూలర్ మోటార్ని యూజ్ చేసి కానీ వదిలేశారంటే వాటర్లోకి ఆటోమేటిక్గా ఎప్పుడైతే మీకు వాటర్ అయిపోతాయో అప్పుడు ఆటోమేటిక్గా ఎప్పుడు మిషన్కి వాటర్ కావాలో అప్పుడు తీసుకొని ఆటోమేటిక్గా వాష్ చేసేసి తర్వాత వాటర్ ఎప్పుడు ఆఫ్ అయిపోవాలో అది ఆటోమేటిక్గా చేసుకుంటుంది. అండ్ అలాగే ఏదైతే ప్రెజర్ లేదని చెప్పాను కదా, అలాంటి వాళ్ళు డైరెక్ట్గా డ్రమ్లోకి కానీ మీరు ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి కానీ దీంట్లోకి తీసుకొని దీంట్లో ఆటో కటాప్ కానీ పెట్టుకున్నారంటే ఎప్పుడైతే ఈ బ్యారెల్ నిండుతుందో ఆటోమేటిక్గా ఈ బ్యారెల్ ఏదైతే వాటర్ దీంట్లోకి ఇన్లెట్ వస్తాయో అవి ఆఫ్ అయిపోతాయి. అవి ఆఫ్ అయిపోయినప్పుడు ఎప్పుడు మిషన్ ఆన్ చేసుకుంటారో అప్పుడు వాటర్ లెవెల్ అనేది ఈ బ్యారెల్లో తగ్గినప్పుడు సో ఆటోమేటిక్గా మళ్ళీ మీ ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి దీంట్లోకి వచ్చి పడితే దీంట్లో నుంచి మళ్ళీ మిషన్లోకి అయితే వెళ్ళిపోతాయి. ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఎవరైతే ప్రెషర్ లేదు మా వాషింగ్ మిషన్ చాలా లేట్గా అదే సైకిల్స్ చేస్తుందంటే ఎక్కువ వాటర్ టైం తీసుకుంటుందని చెప్పి అనుకున్నప్పుడు ఇలా టెక్నిక్ యూజ్ చేసి మీరు ఏదైతే మీరు బ్యారెల్ పెట్టుకుంటారో దాంట్లోకి ఇన్లెట్ వాటర్ ఇచ్చేసి డైరెక్ట్ ట్యాప్ వాటర్ సో దీనికి ఆటో కట్ ఆఫ్ పెట్టేసి అక్కడి నుంచి మీరు కూలర్ మోటార్ యూజ్ చేసుకొని మిషన్ రన్ చేసుకోవడానికి ఇక్కడి నుంచి కానీ వేసుకున్నారంటే ప్రెజర్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది కొంచెం రిస్కీ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రెజర్ లేదనుకుంటారో అప్పుడు ఇలాంటి యూజ్ చేసుకోండి, లేదనుకుంటే మీరు అసలు ఓవర్ హెడ్ ట్యాంక్ లేదనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. సో మీరు డైరెక్ట్గా ఇక్కడి నుంచి యూజ్ చేసుకుని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా టెక్నిక్ అయితే. సో వీడియో అయితే పెట్టా, సో అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఫుల్ వీడియో అయితే చేస్తున్నా. చాలామంది అడుగుతున్నారు ఎలా చేసుకోవాలి ఫుల్ వీడియో పెట్టండి అని చెప్పి, అందుకే వీడియో చేయడం. సో లేకపోతే చేసేవాళ్ళను అందరికీ సింపుల్, అది చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. కొంతమంది మీరు ఐడియా ఇచ్చారంటే చేస్తారు, ఎవరైనా టెక్నీషియన్ అనేది సింపుల్ ఐడియా ఇచ్చారంటే మీరు ఖచ్చితంగా చేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. సో ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. ఇలాంటి టిప్స్ ఏమన్నా కావాలంటే ఇలాంటి టెక్నిక్స్ ఏమన్నా కావాలంటే ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. ఎలా యూజ్ చేయాలి ఎలా చేసుకోవాలని చెప్పి నేను ఒక ఐడియా ఇస్తాను. మీరు దాన్ని బట్టి మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని రెక్టిఫై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కాబట్టి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తూ ఉండి. వీడియోలో మళ్ళీ కలుస్తుందంటే బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.